6 కాదు 160 ఏడాదిలోనే 55,143 మందికి నియామక పత్రాలు. నేడు నల్గొండ జిల్లాకు సీఎం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభం. ప్రజా ప్రయోజనాల కోసం ప్రజాప్రభుత్వం రోజుకో వినూత్న ఆలోచనతో అడుగులు అంటూ చూస్తాను. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, తొలి అడుగులోనే సత్ఫలితాలు. ఎప్పటికప్పుడు సీఎం సమీక్షలు సమావేశాలు. ధాన్య ఉత్పత్తిలో రికార్డు, దేశంలోనే నెంబర్ 1. జీఎస్డీపీ అభివృద్ధిలోనూ తెలంగాణ టాప్. దేశాన్ని ఆకర్షించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తి అంటూ ఒకరిని చూస్తాను. సో నేటితోటి ఏడాది పూర్తి అయినటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి నా తరపున కాలేజ్ టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఏడాది పాలనలో ఒక్కసారి మనం చూసినట్లయితే అనేక రివ్యూలు, అనేక సమావేశాలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులు, అవి అన్నీ అలుపెరగనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసి నేను రోజు న్యూస్ వస్తున్నా కదా, ఏ రోజు కూడా ఆయన రెస్ట్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి గారు పైన దేశంలో ప్రధాని మోడీ ఏ విధంగా అయితే రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉన్నాడో సేమ్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉన్నారు. రోజుకు మరి ఎన్ని గంటలు వాళ్ళు అడ్జస్ట్ ఉన్నారో తెలియదు, కానీ రోజు ఖచ్చితంగా ప్రజలతోటి, అధికారులతోటి ఈ యొక్క యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో మనం అందరం కూడా ఆయనను హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో నేను పొగుడుతున్నాను కాదని గుర్తుపెట్టుకోండి. గతంలో కేసీఆర్ పాలనకు నేను కంపేర్ చేస్తూ ఉన్నాను. కేసీఆర్ ఏనాడు కూడా ప్రగతి భవన్లో ఉండడు, ప్రగతి భవన్లో ఉన్నా కానీ బయటికి రాడు. అదేవిధంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఆయన ఒక వలయాన్ని, ఒక 4-5 వలయాలను ఏర్పాటు చేసుకుని ఆ వలయాన్ని దాటుకొని రావాలంటే ఆనాడు ఉన్నటువంటి మంత్రులకే అసాధ్యం. మంత్రులకే కనీస అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటే 4-5 కిలోమీటర్ల దూరం కార్యకర్తలు వెయిట్ చేస్తూ ఉంటారు రోజుల కొద్దీ. 4-5 కిలోమీటర్ల మేరకు ఈరోజు ఎవరిని, హోంగార్డులని, కానిస్టేబుల్ని అందరినీ వలయాలుగా మొత్తం 600 ఎకరాలు 700 ఎకరాలు ఫామ్ హౌస్ ఉంటాయి కదా, ఆ ఫామ్ హౌస్ చుట్టూ వలయాలు ఏర్పరచుకొని ఒక దిగ్బంధంలో ఉంటుండే కేసీఆర్. వాళ్ళ ఆ వలయాలను దాటుకొని పోవాలంటే మంత్రులకు అందరికీ ఘోరాద్ఘోరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటుండే. చాలామంది మంత్రులు గంటలుగా రోజులుగా ఆ ఎర్రవెల్లి దగ్గర 4 కిలోమీటర్ దూరంలో నడి రోడ్డు మీద వెయిట్ చేసిపోయినటువంటి సందర్భాలు ఇన్నున్నాయండి. నేను చూపిస్తాను, ఇన్నున్నాయి. ఈరోజు అలాంటి పాలనను పక్కన పెట్టి, అలాంటి పాలన వద్దని ప్రజలు కేసీఆర్ను తిరస్కరిస్తే రేవంత్ రెడ్డి ఈరోజు తన చరిష్మాతోటి సీఎం కావడం జరిగింది. సీఎం అయినటువంటి మొదటి రోజు నుంచే ప్రతి ఒక్క రోజు ఈరోజు ప్రజల కోసము, లేకపోతే అధికారుల సమీక్షలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే చాలా రకాల స్ట్రాటజీస్ కావచ్చు, అందులో వాళ్ళ పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి, ఢిల్లీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఒకటని కాదు, అన్ని రకాలుగా కేవలం నిరంతరం ప్రజల్లోనే ఉంటూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఈరోజు దూసుకెళ్తున్నటువంటి విషయం పైన ఖచ్చితంగా అందరం కూడా ఈరోజు రేవంత్ రెడ్డికి అభినందించాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క ఒపీనియన్.